హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఉషర్ వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొట్టవాను. మేమైతే ఈరోజు విజయవాడ అయితే వెళ్తున్నాము. కనకదుర్గమ్మ గుడికి హుండీ సేవ వచ్చిందని లాస్ట్ టైం వెళ్ళాం కదా, అదే ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. మా వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారు, మరి మేమే ముందున్నాం. మరి వాళ్ళు ఎంతసేపటికి వస్తారో రారో, మరి టీ అయితే తాగుతున్నారు అక్కడ. ఇంత మార్నింగే డ్రైవ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకైతే సన్ రైజ్ అయితే అవ్వలేదు. సన్ రైజ్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. సన్ రైజ్ మేము డ్రైవ్ చేసేటప్పుడు అయిద్దా, లేకపోతే మేము అక్కడ విజయవాడ చేరుకున్నాక అయిద్దా అని చూస్తున్నాము. మా వాళ్ళు అయితే మాతో అయితే కలిసిపోయారు. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ కార్నర్లో ఉందేమో మా బాబాయ్ ఒకరు, ఒక మామయ్య. ఈ మధ్యలో అయితే మా నాన్నను, మా అవినాష్, మా బామ్మర్ది అవుతాడు వీడు, మా సొంత మేనమామ వాళ్ళ కొడుకు. బండి కనుక 70-80 మీద వెళ్తుంటే కనుక అసలు పోయినట్టే అర్థం కావట్లేదు. అంత అట్లా ఉంది రోడ్ అయితే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. నేను మా బావ అయితే సరదా కొంతసేపు ముందుకి వెనక్కి అనుకుంటా రేస్ పెట్టుకున్నాము. అంటే రేస్ కాదులేండి, జస్ట్ నార్మల్గా. అది ఖాళీగా ఉంది కాబట్టి రోడ్డు. మేము ఏమైద్దా అనుకున్నాము. అంటే సన్సెట్ అవుద్దా లేదా మేము ఉన్నప్పుడే అనుకున్నాం. సన్సెట్ అయితే అయ్యింది. ఈ విజయవాడ కర్కట అంటే అందరికీ తెలుస్తుంది. ఈ కర్కట మీద నుంచి కనుక వెళ్ళేటప్పుడు విజయవాడ చాలా బాగుంటుంది. సన్ రైజ్ ఇటు నుంచి చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంది. ఇదైతే బైక్లను కార్లో వెళ్ళడానికి అయితే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇటు చూస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ మధ్యలో అయితే ఐలాండ్. అంటే అక్కడికి వెళ్ళాలని చెప్పి నుంచో అనుకుంటున్నాను నేను కూడా, ఐలాండ్కి వెళ్ళాలని, కానీ కుదరట్లేదు. ఇటు సైడ్ మాత్రం ఇదేమో బ్రిడ్జ్, అదేమో కనిపించేదేమో ట్రైన్ బ్రిడ్జ్. అదైతే దాని మీద అయితే ట్రైన్ చదివితే అయితే దాటి మేమైతే ఇంకా హుండీ సేవకి అయితే వెళ్ళి వచ్చేసాము. అక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కన్ను నలుపుకుంటున్నా అంటే కంట్లో పురుగు పడిందని నలుపుకుంటున్నా.